హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ ఇన్ 10 టీవీ. సో 2-3 రోజులుగా గత కొన్ని రోజులుగా పోలీసులకి సవాల్ విసిరి సెన్సేషన్ అయినటువంటి ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సో ఇప్పుడు అండర్ ద బార్స్ ఉన్నారు. సో ఆయన్ని ఊచలెక్క పెడుతున్నారు అండ్ అలాగే సిసిఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ మొదటి రోజు కూడా పూర్తయింది. సో ప్రజెంట్ ఆయన తరపు చాలామంది ప్రజలు ఆయనకి మద్దతుగా నిలుస్తున్నారు. బికాజ్ ఆఫ్ హై రేట్స్ ఆఫ్ మూవీ టికెట్స్ కానివ్వండి, లేదా మూవీ హాల్స్లో జరుగుతున్నటువంటి సమిల్స్ దందా కానివ్వండి, ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు చాలామంది ఇమ్మడి రవికి మద్దతుగా చాలామంది సోషల్ మీడియాలో వారి వాయిసెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ చాలామంది లాయర్లు, అడ్వకేట్లు కూడా ఆయన తరపున వాదించడానికి కూడా సుముఖత వ్యక్తం చేస్తూ కొన్ని పోస్టులు కూడా పెట్టడం ఈ మధ్య రీసెంట్గా వైరల్గా మారింది. అండ్ ముఖ్యంగా ఇమ్మడి రవి కేసుకు సంబంధించి ప్రముఖ న్యాయవాది, సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు. అలాగే ఆయన ఒక నటులు కూడా, సీనియర్ నటులు. సో సివిఎల్ఎన్ నరసింహారావు గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన కూడా పోస్ట్ చేశారు ఇమ్మడి రవికి ఏదైనా న్యాయ సహాయం కావాలంటే తాను కూడా ముందుంటానని. సో ఆయన మనకి అందుబాటులోకి వచ్చారు. సో అసలు ఇమ్మడి రవి వర్షన్లో లేదా ఆయన వర్షన్ నుంచి చూస్తే సివిఎల్ నరసింహారావు గారికి ఏ రకంగా న్యాయం కనబడింది అండ్ ఆయన వాదన ఎలా ఉంది, అండ్ ప్రజలు చాలామంది ఆయనకి మద్దతు తెలపడానికి, అంటే ఇమ్మడి రవికి మద్దతు తెలపడానికి గల కారణాలు ఏంటి అనే ఫ్యాక్ట్ చెక్స్ అన్నీ కూడా ఈరోజు ఆయనతో డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకుందాం. సార్ ఫస్ట్ వెల్కమ్ సార్ నరసింహ సార్. నమస్కారం సార్. సో ఎస్, 2-3 రోజులుగా నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో మొత్తం చెప్పాను. సో ఇమ్మడి రవి ఇప్పుడు టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా అయిపోయారు. సో ఆయనకి ఎక్కడ లేని ఫేమ్ వచ్చేసింది అనమాట. పట్టుబడిన తర్వాత ఎక్కువ ఫేమ్ వచ్చింది, పట్టుబడకుండా ముందు కంటే కూడా. సో వాట్ యూ సే అబౌట్ ఇట్? మీరు కూడా ఆయనకి ఒకంత పాజిటివ్ వైబ్ని ఇచ్చారు అండ్ సపోర్ట్ ఇచ్చారు. న్యాయ సహాయం చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే న్యాయ సహాయం అన్నది రాజ్యాంగబద్ధమైన హక్కు. అసోక్కిను బింద్రన్ వాళ్ళకి కూడా న్యాయ సహాయం అందింది. ఇప్పుడు నేను విశాఖపట్నం, సలీము ఇక్కడ హైదరాబాద్లో కూడా చేస్తున్నాను. వాళ్ళు కాకపోయినా కోర్టు వాళ్ళు కూడా న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యత ఫస్ట్ పాయింట్. ఇకపోతే వీళ్ళు భస్మాసుర హస్తం అని ఈ సినిమా వాళ్ళకి ఎంత తోడినా పానకాల స్వామి లాగా, ఆయన పానకాల స్వామి కనీసం సగం తీర్థం బయటకి ఇస్తాడు, కానీ వీళ్ళంతా లోపలికే వేసేసుకుంటారు. ప్రజల్ని మామూలుగా కాదు, విపరీతంగా దోచుకుంటారు. అందుకోసమే ఆయన చాలా గొప్పవాళ్ళు సినిమా వాళ్ళందరూ కూడా. అందుకని 20 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా సినిమాలు అప్పుడు క్యాసెట్లు ఉండేవి, క్యాసెట్లు పైరసీ చేస్తున్నారు, మీరు కొంచెం దీన్ని చేయాలి, అట్టగిట్టాలి అంటే ఆయన ఒక జీవో ఇచ్చాడు 2005లో. ఏమని, యాంటీ వీడియో పైరసీ సెల్ అని పెట్టాలి, దానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ఉండాలి, తర్వాత డిపిఆర్ఓలు ఉండాలి, ఒకళ్ళు ఛాంబర్ నుంచి ఉండాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. చాలా అద్భుతంగా ఆయన రియాక్ట్ అయ్యారు. ప్రతి జిల్లాలోనూ ఉంటాయి. అండ్ అది కాక మొత్తం 2 రాష్ట్రాలకి కలిపి ఒక కోర్టే, సపరేట్ కోర్ట్, యాంటీ వీడియో పైరసీ కోర్ట్ అని నాంపల్లిలో పెట్టారు. అంటే అంత సపోర్ట్ సిస్టమ్ని వీళ్ళకి ఎక్స్టెండ్ చేశారు ఆయన. ఓకే, ఇంత ఎక్స్టెండ్ చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ పారాఫెర్నాలియా ఆడుకుని చేసుకోవటం కాకుండా వాళ్ళ వ్యవహారాల్లో మొదలెట్టారు. ఇది సినిమా వాళ్ళు. మీకు తెలుసు కదా, సినిమా వాళ్ళు అంటే ల్యాండ్ గ్రాబింగ్లు, తర్వాత డ్రగ్ వ్యవహారాలు, తర్వాత వాళ్ళు దే ఆర్ అబౌవ్ లా. ఆడపిల్లల్ని ఎలా చూపించకూడదో అలా చూపించటాలు. ఎందుకంటే దానికి ఏదో ఉంది, మన ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ అని, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఆ చట్టాలని, డ్రగ్ని. అంటే మీకు గుర్తుందో, ఒకవేళ పోకిరి సినిమాని ఇప్పుడు మళ్ళీ చూపిస్తే పిల్లలు, ఆ పోకిరి సినిమా ఒక్క సినిమా తోటి మళ్ళీ డ్రగ్లోకి వెళ్ళిపోతారు. అంత పవర్ఫుల్ సినిమా. సో అటువంటి సినిమాలను వీళ్ళు దాన్ని ఏమంటారు, వైలెన్స్కి, దీనికి అబ్సినిటీకి వాడి ఆ మైండ్ పొల్యూట్ చేసేసి సమాజాన్ని అంతా నాశనం చేశారు. దానికి హైలైట్ ఏంటి, నిన్నాక మన ప్రెస్లో బొమ్మ రవి దొరికాడు కదా, అతను ఎవరో కళ్యాణ్ ఎన్కౌంటర్ చేసేయండి, మీరు చేయకపోతే సినిమా వాళ్ళు ఎవరైనా చేసేయండి అంటారు. అంటే ఏంటి ఉద్దేశం? ఎన్కౌంటర్ అంటే కాదు, ఎన్కౌంటర్ అంటే ఏంటి, పోలీసులు ఫాల్స్గా చేసేవాటి ఎన్కౌంటర్ అంటారు. అతను చెప్తున్నారు, ఆ మెసేజ్ ఇస్తున్నారు. అది లేకపోతే సినిమా వాళ్ళు ఎలాగో రౌడీలు, గుండాలు కొంతమంది ఉన్నారు కదా, కొంతమంది
వాళ్ళతోటి సుపారీష్ చేస్తాం, వాళ్ళు అయిపోయింటారు అని చెప్పటం. ఆన్ రికార్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన అతని మీద సుమోటోగా యాక్షన్ తీసుకోవాలా వద్దా, అదొకటి. రెండు, ఒకవేళ వాళ్ళ కాబట్టి రేపైనా అతను బెయిల్ మీద బయటకు వస్తే అతనికి 2 అంచెల రక్షణ ఇవ్వాలని మీ మాధ్యమం ద్వారా నేను కోరుతున్నాను. ఎందుకంటే కారణం ఏంటన్నా, మనం దానికి ఇన్ అండ్ అవుట్స్ కనుక్కోవాలి. ఇప్పుడు అది తప్పగాల అయితే అని అంటే తప్పు కాదని ఎవడన్నాడు అంటే, తప్పుకి రేపు పొద్దున కోర్టులో ఉంటుందండి. ఇతన్ని కస్టడీ తీసుకున్నారు, కస్టడీ పూర్తి అయితే సరే, లేకపోతే కొన్ని 4 రోజులు కస్టడీ అంటారు. కస్టడీ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్లు, సాక్షులు, ఎవరెవరు ఉన్నారు, వెనక ముందర ఎవరు, ఎక్కడెక్కడ ఏ దేశాలు అన్నీ పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి వేస్తారు. తర్వాత 10 రోజుల్లో 4 రోజులకు బెయిల్ చేస్తారు. దేశం విడిచి వెళ్ళకూడదు, ఆ సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, అటెండెన్స్ ఇవ్వాలి అని చెప్పి. అది అయిపోయింది, ఛార్జ్ షీట్ వేయాలి 90 రోజుల్లో ఉన్నప్పుడు, 90 కాకపోతే 100 రోజుల్లో 1000 రోజుల్లో ఛార్జ్ షీట్ వేస్తారు. వేసిన తర్వాత ట్రయల్ మొదలవుతుంది కదా. అవును, ట్రయల్లో ఎవరు చెప్తారు? సజ్జనార్ చెప్పరు, ఇంకోటి చెప్పరు, వాళ్ళు లాస్ట్లోకి వస్తారు. ఓకే, విక్టిమ్స్ వస్తారు. ఈ విక్టిమ్స్ అంటే ఇది నాది ఇక్కడికి వెళ్ళింది, దీని మూలంగా నాకు 6,330 రూపాయలు సార్. సో ఇది ఇట్లా నష్టం వచ్చింది. ఓకే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు ఇందాక విక్టిమ్స్ ఫస్ట్ వస్తారు అని అన్నారు. సో విక్టిమ్స్గా ఫస్ట్ లిస్ట్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉండొచ్చు? అది వాళ్ళకి తెలిస్తే కదా. ఓకే, అంటే కెన్ వి ఎక్స్పెక్ట్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఎవరైనా ఉండే అవకాశం ఉండొచ్చా? కౌన్సిల్ అంటే కౌన్సిల్ ఇండివిజువల్ ఐడెంటిటీ కాదు కదా, ఒక మనిషి కదా. లేదా మూవీస్ నుంచి నష్టపోయిన వాళ్ళు? మీకేమైనా ఐడియా ఉందా, మీరు జర్నలిస్ట్? పర్టికులర్ మూవీస్ సమెల్స్ ఒక హిట్ 3 మూవీ ఒక 18 hours కంటే ముందే రిలీజ్ కంటే 18 hours ముందే మూవీ అంతా రిలీజ్ అయింది, హెచ్డి ప్రింట్ అనేది ఒకటి చూసాము. సమ్ కైండ్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కొన్ని వస్తున్నాయి. సమ్ సోషల్ హిట్ ప్రొడ్యూసర్ కంప్లైంట్ ఇచ్చాడా? లేదు. యా, నాకు తెలియదు. ఇచ్చాడా? లేదండి, లేదు. నాట్ ఎట్, అంటే నాట్ ఎట్ అవుటెడ్. యా, మీకు అర్థమైందా? ఇవన్నీ వస్తే అసలు దొంగలు తేలు కుట్టినట్టుగా. సో టెక్నికల్ గా ఇది ప్రూవ్ అవ్వని విషయం. టెక్నికల్ గా ఇట్ ఈస్ టూ టఫ్ టు ప్రూవ్. చాలా అండి. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఎక్కడ బయటకు వచ్చింది, ఎక్కడ లీక్ అయింది, ఇవన్నీ మేము రేపొద్దున క్రాస్ ఎగ్జామినేషన్ అడుగుతాం. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అడగటానికి పోలీసు వాళ్ళు వేసే ఛార్జ్ షీటే బేస్. అవును సార్, వాళ్ళ కేసు ఉందంటే కదా దాని మీద. ఎగ్జాక్ట్లీ, మీకు అర్థమైందా? ఒక 30 మంది విట్నెస్ ఉన్నారు, ఒక 30 మంది విట్నెస్ ఉంటే వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి. మేమే 300 మంది ఉన్నాం అనుకుని 20 మంది ఉన్నాం మేము అనుకోవటం ఎందుకుని? లెట్ దెమ్ ప్రూవ్ ఇట్. It is in criminal cases what happens, the burden lies on the prosecution to prove the case against the accused. నేను నిర్దోషిని నువ్వు చెప్పుకోగల, నువ్వు దోషి అని ప్రూవ్ చేయాలి. అదే కదా, నీ ప్రూఫ్ కరెక్ట్ కాదని మేము చేస్తే సరిపోతే. సో అందుకోసమే ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే, నేను ఇంకోటి ఇప్పుడు చెప్తాను అనుకున్నాం. చిన్నపిల్లలు ఆంధ్రప్రదేశ్ సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం అని ఒక 25 ఏళ్ల క్రితం నా మిత్రుడు జిఎల్ నరసింహారావు అని అడ్వకేట్ పెట్టాడండి. ఢిల్లీ దాకా వెళ్ళి కన్జ్యూమర్ ఫోరమ్స్ విపరీతంగా ఫైట్ చేశారు. మీకు గుర్తుందో లేదో, థియేటర్లోకి తినుబండారాలు తీసుకెళ్ళి విజయవాడకి చిన్న ఇస్తే వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి చేశారు. నా క్వశ్చన్ ఒకటి, 1 year పాప లేదా 60-70 ఏళ్ల వయసున్న వాళ్ళు పెడతారు, లేదా కొంత ఆస్తవానం ఇంకోటి వాళ్ళు పెడతారు అనుకున్నాను థియేటర్లోకి సినిమాకి వెళ్తామని. పెడితే వాళ్ళకి అడప కొంచెం వేయటం మంచినీళ్ళు లేదా వేడి నీళ్ళు, ముసలి వాళ్ళు అయితే వాళ్ళు సపరేట్గా తయారు చేసుకున్న ఒక జాంకాయో పండో ఫలం తీసుకెళ్దాం అనుకోండి, తీసుకువెళ్ళనివ్వట్లేదు ఇప్పుడు. ఎక్కువ కాదు అసలు వెళ్ళని, ఇట్లా అదే కదా గొడవ పెద్దగా. బయటకు వచ్చిన తర్వాత పాప్కార్న్ వగేరా మీరు ఆలోచిస్తున్నారు. అదే సార్, మీకు కావాల్సింది ఏంటి? ఒక ఐమాక్స్ మల్టీప్లెక్స్ పెట్టి గేమింగ్ జోను, ఆ జోను, ఫుడ్, KFC, బిర్యానీలు అవి కావాలా? మీరు అద్భుతంగా క్రియేటివిటీతో తీసిన సినిమాని చూసి అది 100 రోజులు, 200, 400 రోజులు ఆడటం కావాలా? ఇప్పుడు ఏమైపోయారు? ఇప్పుడు మీ పరిస్థితి ఏమైపోయింది? మీ గౌరవం ఏమైపోయింది? నువ్వు అన్నది. ఇప్పుడు ఇంకొకటి,
ఈ మధ్య టెక్నాలజీ తోటి గ్రీన్ మ్యాట్లు వచ్చేసినాయా, విఎఫ్ఎక్స్ వచ్చేసినాయా. మనం మామూలుగా సాధారణంగా పాత వాళ్ళ మనం చూస్తే అబ్బా ఎంత బాగుందో అనుకోవటం తప్ప ఆ మేకింగ్లు గీకింగ్లు దీనికోసం వెళ్ళామని వీళ్ళే అనుకుంటున్నారు. సో మారుతున్న రోజుల్ని అనుసరిస్తూ వీళ్ళు సినిమాలను తీసుకుంటూ సినిమాకి నన్ను అడిగితే సింగిల్ స్క్రీన్స్ మంచివి పెట్టండి. అవును సార్, మంచి అంటే ఐమాక్స్ లో ఎట్లా అయితే వాష్రూమ్స్ గీష్రూమ్స్ అవన్నీ ఉంటాయి, మంచి పెట్టండి సార్. ఇంకొక పెద్ద డిమాండ్, పెద్ద క్వశ్చన్ ఏంటంటే, పెద్ద ఆవేదన ఏంటంటే మూవీ ఇండస్ట్రీ నుంచి సింగిల్ స్క్రీన్స్కి కానివ్వండి లేదంటే మల్టీప్లెక్స్లకు కానివ్వండి, ఒక వారం రోజులు రన్నే చాలా కష్టంగా ఉంటుంది మూవీకి. సో ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతున్నాయి, అందువల్ల టికెట్ రేట్లని పెంచుకోవాల్సిన పరిస్థితి డిపెండింగ్ అపాన్ ద బడ్జెట్ అని చాలామంది ప్రభుత్వాలకు అభ్యర్థన చేస్తున్నారు చాలా మూవీస్కి సంబంధించి. దట్ ఈస్ వన్ పాయింట్. అసలు 1 వీక్ 15 డేస్కే ఓటీటీలోకి వచ్చేస్తుంటే వై షుడ్ పీపుల్ విల్ గో టు మూవీ థియేటర్ అనేది కూడా ఇంకొక క్వశ్చన్ సార్. 2001లో అప్పుడు ఒక 50 రోజులు ఇండస్ట్రీ స్ట్రైక్లోకి వెడితే అన్ని ఫ్యాకల్టీస్ కలిసి 24 డిపార్ట్మెంట్లన్నీ కలిసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, హౌ టు రెడ్యూస్ ది బడ్జెట్ అని తీసి దానికి లొకేషన్, తర్వాత కాల్ షీట్లు, ఫుడ్ బయట నుంచి ఎంతమందికి రావాలి, ఇక్కడ ఆర్టిస్టులు అంటే లోకల్ ఆర్టిస్టులని ఏ క్యారెక్టర్కైనా ముగ్గురిని సజెస్ట్ చేయాలి, కాకపోతే బయట వాళ్ళకి తీసుకోవచ్చు, హీరోయిన్ కాకుండా ఇద్దరే ఉండాలని ఇవన్నీ కాగితాలు ఉన్నాయి. నేను ఒక రెండు టర్మ్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి లీగల్ అడ్వైజర్గా పనిచేశాను, అందుకని ఈ కాగితాలన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నాయో చింపేశారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము 2 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలైనాయి, 2 రాష్ట్ర గీతాలైనాయి, 2 అధికార భాషా దినోత్సవం, 2 ఎఫ్టీసీలు అయినాయి. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు అంతకుముందు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఏపీ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉండేది కదా. తెలంగాణ వస్తోందనేసరికి భయపడి వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ ఆస్తులు ఎక్కడ పోతాయి అనుకుని దాన్ని తెలుగు అని పేరు పెట్టేశారు. నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రం ఉంది, నీకు తెలుగు రాష్ట్రం ఉందా? లేదుగా. లేదు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమాలు కావాలంటే ఎలాగా? అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి చెందాలా, అక్కడ వాళ్ళకి అవకాశాలు రావాలా? విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి ఇప్పుడు కూడా ఆత్మగౌరవాన్ని చంపుకుని హైదరాబాద్కి రావాలా, పక్క రాష్ట్రానికి? ఎందుకు అక్కడ డెవలప్ చేయరు? అక్కడ ఉన్నది ఉప ముఖ్యమంత్రి ఆర్టిస్టేగా, ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఆర్టిస్టేగా. అక్కడ 100 ఎకరాలు ఇచ్చేసి తర్వాత అక్కడ చిన్న చిత్తగా వాళ్ళందరికీ ఒక అంటే ఐఏపీ ఎఫ్డీసీ నుంచే ఒక 10 సినిమాలు తీసేసి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తే ఎందుకు డెవలప్మెంట్ కాదు? కానీ వాళ్ళకి ఇక్కడున్న దీని మీద అది మీకు గుర్తుందో లేదో, కామన్ క్యాపిటల్ అని, నేషనల్ క్యాపిటల్, సెకండ్ క్యాపిటల్ అని, సమాఖ్యాంధ్ర అని, అవని ఇవన్నీ చాలా అన్నారు. అన్నిటినీ తట్టుకుని నిలబడి ఒక 1000 మంది చచ్చిపోతే తప్ప తెలంగాణ కాల. అందుకని సినిమాని కూడా సార్ అంటే మూవీకి సంబంధించి చాలా మంది అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాంతాలకు అతీతంగా ఇప్పుడు ఇక్కడ తెలంగాణ యాసలో వచ్చినటువంటి మూవీస్ అక్కడ ఆంధ్రాలో హిట్ అవుతున్నాయి, అండ్ అక్కడ ఆంధ్ర స్లాంగ్లో వస్తున్నటువంటి మూవీస్ ఇక్కడ తెలంగాణలో అభిమానులు తమని మీకు పాయింట్ అర్థం కాదు. తెలుగు సినిమా అంటే మన అవార్డులు ఇచ్చారు మాకు. అవును. ఇప్పుడు ఇక్కడ అవార్డు ఇచ్చినప్పుడు RRR, కల్కిని ఇక్కడ చిన్న సినిమాతో కంపేర్ చేస్తారా? లేదు లేదు. మరి ఎట్లా చేస్తారు? బైఫర్కేషన్. ఇప్పుడు అందుకోసం అంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మా తెలుగు తల్లికి అక్కడ రాష్ట్ర గీతం, జయ జయ హే ఇక్కడ రాష్ట్ర గీతం. అదే సార్. అంటే ఇవి ఎట్లా ఉండండి, విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు 2 ఫ్లాట్స్ కొనుక్కొని చాలా ఆప్యాయంగా అలాగే ఉన్నట్టు ఉండాలి. కానీ వీడు అమాయకుడు కదా అని ఇంకా తొక్కుతా అంటే జరిగింది ఏది? ఫజల్ అలీ కమిషన్ అని ఒకటి. అంటే మనం ఆంధ్ర తెలంగాణ ఇట్స్ బిగ్ స్కేల్ ఆఫ్ డిస్కషన్. సో దానికంటే అంటే బిగ్ స్కేల్ ఆఫ్ డిస్కషనే కాదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సంస్కృతి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంస్కృతి, రెండు డెవలప్ చేసుకుంటూ మనం కలిసి ఉండేది.
అదే అదే నాకు అర్థమైంది, మీ పాయింట్ నాకు అర్థమైంది. బట్ ఇక్కడ మనం సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే మనకి ఇమ్మడి రవి. సో ఈ విషయంలో ఇమ్మడి రవి విషయంలో చాలామంది చాలా విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ చాలా అభ్యర్థిస్తోంది, వాళ్ళ ఫాదర్ చాలా అభ్యర్థిస్తున్నారు. ఇమ్మడి రవి తెలియజేశాడో తెలిసి చేశాడో తప్పు చేశాడు, తనకి రక్షణగా కూడా కొంత న్యాయ వ్యవస్థ పనిచేయాలని రిక్వెస్ట్లు పెడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆయన పౌరసత్వానికి సంబంధించి కూడా ఇప్పుడు చాలా బిగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. సో ఇమ్మడి రవిది దాదాపు సమ్ కైండ్ ఆఫ్ కొన్ని 80 లక్షల పైచిలుకు సొత్తుతో వేరే సెయింట్ కీవ్స్ అనేటువంటి ఒక దేశపు పౌరసత్వం తీసుకున్నారని, సో ఆయన్ని ఇక్కడ ప్రాసిక్యూషన్ ఇక్కడ బిఎన్ఎస్లో సెక్షన్స్ ఎలా పెడతారని, ఆయన నేరం చేసింది ఇంటర్నేషనల్గా వేరే దేశాల నుంచి కదా అన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు దేర్ ఆర్ 2 థింగ్స్ ఉంటాయి. చాలా పెద్ద ఇష్యూ, ఎందుకంటే వీళ్ళ సినిమా వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ కి సంబంధించినంత ఏ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయింది అనేది ఇంపార్టెంట్. సినిమా కంపెనీ కూడా అదే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదన్నా సినిమా కంపెనీ రిజిస్టర్ అయిందా లేదా, ఆ రిజిస్టర్ అయిన కంపెనీ నుంచి ఏదన్నా కంప్లైంట్ వచ్చిందా లేదా, లేకపోతే ఉట్టి తెలంగాణ నుంచే వచ్చిందా, లేదా దీనికి హెడ్ ఆఫీస్ అయినా విదేశాల నుంచి వచ్చిందా. ఇది మామూలు టాస్క్ కాదు పాపం పోలీసులకి, చాలా పెద్ద టాస్క్. వాడు సింపుల్గా ఎన్కౌంటర్ చేసేస్తే అయిపోద్ది అనుకున్నారు. కానీ సజ్జనార్ గారు అంత ఇదేం కాదు, ఆయన మామూలు కాదు, ఎంత కష్టపడి. దానికి తోడు అంతకుముందు ఆనంద్ గారు కూడా తొందరపాటు చర్యగా వెళ్ళరు, చాలా జాగ్రత్తగానే వెళ్తారు. దట్ ఈస్ హోప్ ఫర్ ది బెస్ట్ ఐ థింక్. సార్ నరసింహారావు సార్, మీరు ఇమ్మడి రవి ఫ్యామిలీ మెంబర్స్తో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? మీ దగ్గర ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి? ఆయనకు ఒకవేళ అంటే మీరు లిటరలీ ఆయనకి సపోర్ట్ చేయాల్సి వస్తే, వాదోపవాదాల్లో మీరు పాలు పంచుకునే అవకాశం వస్తే, సో హౌ కుడ్ యూ డిఫెండ్ దట్? అండ్ నేను తప్పకుండా అంటే హౌ కుడ్ యూ డిఫెండ్ అంటే డిఫెండ్ కావాల్సిన అవసరం ఉంటుందో లేదో కదా. పోలీసులు ఛార్జ్ షీట్ లోనే వెయిటింగ్ ఫర్ ఛార్జ్ షీట్ అంటారు. ఛార్జ్ షీట్ లో కాదు, ఫైనల్ రిపోర్ట్. ఓకే, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతారండి. అవునండి, వీళ్ళు ప్రైమరీ ఎంక్వైరీ అన్ని చేస్తారండి. చేసిన తర్వాత ఒక ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. ఇందులో అసలు కేసే లేదండి బాబు, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, ఫాల్స్ అని కేసు క్లోజ్ చేసేయచ్చు. ఓకే, దెర్ ఈస్ ఎ ప్రొవిజన్. అంతేకాక అలా కాకుండా లేదు వీళ్ళందరూ ఇన్ని ఎవిడెన్స్లు ఇచ్చారు, ఇది కట్టలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అని అంటే అప్పుడు ఛార్జ్ షీట్ వేస్తారు. ఓకే, ఛార్జ్ షీట్ వేస్తే ఆల్రెడీ నాకు తెలిసేంత కుర్రాడు ఉన్నారు, ఆ ప్రాసెస్ అన్ని వాళ్ళు చేస్తారు. నేను క్రాస్ ఎగ్జామినేషన్కో దానికో ఆర్గ్యుమెంట్కో నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను పెడతాను తప్పకుండా. యాజ్ ఫార్ యాజ్ నౌ ప్రెసెంట్ సిచ్యువేషన్కి వస్తే బిఎన్ఎస్ సెక్షన్స్ కొన్ని మెన్షన్ చేశారు కదా ఆయన కేసులో, సో ఆ సెక్షన్ల ప్రకారం ఎలా వాదించవచ్చు అండ్ ఆ సెక్షన్ల సీరియస్నెస్ ఏంటి? ఆ సెక్షన్ ఉంటాయని తెలియదు కదన్నా. ఇప్పుడు అదే అంటున్నా, సగం తెలిసి సగం తెలియక జరుగుతున్న స్పెక్యులేషన్స్ మీద ఉండే మీడియా. ఎందుకంటే నేను మీడియా ట్రయల్ చేయను, బిఎన్ఎస్ లో ఉన్నాను. ఛార్జ్ షీట్ లో ఆ సెక్షన్ పెడతారని నీకు తెలుసు అని చెప్తా. నేను అసలు ఛార్జ్ షీట్ వేయరేమో అనుకుంటున్నా. ఛార్జ్ షీట్ దాకానే వెళ్ళారంటారా సార్? వెళ్ళకపోవచ్చు, వీళ్ళు ఇప్పుడు అందరు ఇప్పుడు సగం మంది దొంగలు ఉన్నారు కదా. ఈ దొంగలు అయ్యో ఇప్పుడు నేను 18 కోట్లు కట్టాలంటే ఇదంతా బయటకు వస్తే నేను 180 కోట్లు కట్టాలేమో, లేదండి నాకు కంప్లైంట్ ఏం లేదు నేను విత్డ్రా చేసుకుంటానంటాడేమో. ఏమో ఇప్పుడు ఏమో గామో అవన్నీ చాలా ఉన్నాయి. అందుకని మనం వీళ్ళు ఇప్పుడు కొన్ని అంటే పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తే ప్రశాంతంగా వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళు ప్రెస్ చెప్తారు. ఓకే, ఛార్జ్ షీట్ వేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎవిడెన్స్ అక్యూజ్డ్? రవి ఒక్కడైనా ఇంకెవరు ఉన్నారా? ఉన్నారు సార్, ఇంకా 4-5 ముందే పట్టుకున్నారు. రవి ఈజ్ ద లాస్ట్ పర్సన్, కానీ అక్యూజ్డ్ 1 గా ఉన్నది రవి. ఇతని ఇన్వెస్టిగేట్ చేసినారు, మళ్ళీ ఇంకొంతమంది రావచ్చుగా. ఇంకా లింక్స్ చాలా ఉన్నాయి అంటున్నారు, ఫారెన్ లో ఇంకా చాలా ఎలాబరేషన్స్ ఉన్నాయి, ఎక్స్పాన్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ నుంచి స్పెషల్ టీము అన్ని దేశాలకి వెళ్ళాలేమో.
ఇది చూడబోతుంటే చాలా పెద్ద వ్యవస్థలా కనబడుతోంది. మీరు అన్నట్లుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే చాలా దేశాలు వెళ్లాల్సి ఉంటుంది, చాలా బిగ్ ప్రాసెస్. కానీ సార్ ఇంకొక సైడ్ ఆఫ్ సొసైటీ మనం చూస్తే, ఇంకొక సైడ్ ఆఫ్ వాదనను మనం చూస్తుంటే చాలామంది జడ్జిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. సో సపోర్ట్ చేస్తూ కొంతమంది జడ్జిమెంట్స్ ఇస్తున్నారు బయట ప్రజలు, కొంతమంది అపోజ్ చేస్తూ జడ్జ్మెంట్స్ ఇస్తున్నారు, కొంతమంది ఫిలిం ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చూసి అంటే ప్రజల్లో ఎక్కువ ఎంతూసియాజం పెరిగిపోయి ఎమోషన్స్ అయిపోతున్నారు కాబట్టి కోర్టుకు సంబంధించి గాగ్ ఆర్డర్ లాంటిది ఏమైనా అడిగేటువంటి అవకాశం ఉందా? గాగ్ ఆర్డర్కి ఇచ్చేటువంటి అవకాశం నాకు సంబంధించినంత వరకు, ఎందుకంటే ప్రజల్లో ఒక విధమైన గమ్మత్తు ఇది ఉంటుంది కనుక ప్రజలెవ్వరు అతనికి రక్షణగా ఉండరు గనక కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేయండి పోలీసులు త్రూ, అలాగే సినిమా వాళ్ళని చంపేయండి అన్నారు కనుక ఆ కుర్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీసులది, సినిమా వాళ్ళది, వ్యవస్థది, జ్యుడిషియరీది. అతనికి ఏ చిన్న రాయి తగిలినా దానికి బాధ్యులు కళ్యాణ్ ప్రొవోక్ చేసిన స్టేట్మెంట్స్. సో పక్కా ఇమ్మడి రవికి ప్రాణహాని ఉందని భావించవచ్చా ఆ స్టేట్మెంట్స్ ద్వారా? ఉంటుందిగా, ఆయనగా అన్నది. బట్ అంటే వాళ్ళు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు అన్నట్లు 2 లేయర్ ప్రొటెక్షన్ కానీ అట్లా ఖచ్చితంగా ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత బెయిల్లో ఇప్పుడు క్రిమినల్స్ కి చాలా మంది క్రిమినల్స్ ఉంటారు. ఓకే, బెయిల్లో కూడా జాగ్రత్త చూసి దిస్ ఇస్ మై 46 ఏళ్ల ప్రాక్టీస్ తర్వాత ఒక క్రిమినల్ మైండ్లో వచ్చి బయటకి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చిన స్టేట్మెంట్ ప్రొవోకింగ్ ది పోలీస్, ప్రొవోకింగ్ ది ఎంటైర్ వ్యవస్థ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. సార్ రవి మీద ఉన్నటువంటి అంటే పాత కేసులు కాదు, కొత్తగా ఫోర్జరీ కేసులు కూడా పెట్టారు. అండ్ చాలా డేటాని తను హ్యాక్ చేశాడు అనేటువంటి ఒక స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. సో ఇంకా తన మీద ఆబ్లిగేషన్స్ పెరిగిపోతున్నాయి, స్పెక్యులేషన్స్ పెంచేస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఎంత ఎక్కువ పెంచితే ఆ కేసు అంత వీక్ అయిపోతుంది. రెండో విషయం, ఈ కేసుని 30 ఏళ్ళు జరుగుతుంది కేసు. అలా కాకుండా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి అందరూ అంటున్నారు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ కాన్సెప్ట్, ఏడిఆర్ కాన్సెప్ట్. ఓకే, సినిమా వాళ్ళ దగ్గర నుంచి 10 మంది, పోలీసుల దగ్గర నుంచి 10 మంది, క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి 10 మంది, దెన్ హైకోర్టు పోలీసు వాళ్ళ దగ్గర నుంచి 10 మంది, ఇంకో 10 మంది జర్నలిస్టిక్ మిత్రుల దగ్గర నుంచి 50 మంది కూర్చొని పొద్దున్న నుంచి సాయం దాకా కూర్చొని మాట్లాడి అవి ఇవి చేసి ఇమ్యూనిటీ ఇయర్స్, వాడిని వదిలేయచ్చు, ప్రాసిక్యూషన్ విత్డ్రా చేయొచ్చు. వాడికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగం ఇచ్చి, మంచి ఉద్యోగం. సార్ ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా బయట చాలా సర్క్యులేట్ అవుతోంది. అంత టెక్నికల్ గా అంత నాలెడ్జబుల్ పర్సన్ కి మనం వాడుకోవచ్చు కదా. దీన్ని ప్లీ బార్గెనింగ్ అని కూడా అంటారు. ఓకే, ప్లీ బార్గెనింగ్ అని అన్నిటికీ ఉంది, అన్నిటికీ. సో వదిలేయండి, ఇతను అక్కడ పెట్టి హాయిగా 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఇతనికి ఒక టీం ఇవ్వండి. అప్పుడు ఏంటంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ స్టేట్ మొత్తం కూడా ఈ సైబర్ క్రైమ్ దారిన పడకుండా పోలీసులకి చేస్తాం. ఇప్పుడు తప్పుని సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవ్వచ్చా? దొంగ చేతికి తాళాలు ఇచ్చే కాన్సెప్ట్, దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటారు కదా. దొంగ కాదంటున్నాడు కదా, దొంగ వాచ్మెన్ అయితే దొంగ వాచ్మెన్ అవుతున్నారు. ఓకే, అదే దట్స్ వాట్ దొంగ చేతికి తాళాలు ఇస్తే దొంగలించలేడు డైరెక్ట్ గా అనే కదా. సో అదే దొంగ ఖచ్చితంగా వాచ్మెన్ చేయడం. పాత రోజులు దొంగని వాచ్మెన్ గా వేస్తున్నాం, వాళ్ళకి యూనిఫామ్ ఇస్తున్నాం. సో దొంగ ముసుకేసుకొచ్చేవాడు. ఓకే సార్, ఇంకొకటి పిఎంఎల్ఏ విషయంలో, మనీ లాండరింగ్ విషయంలో సిసిఎస్ పోలీసులకి ఈడీ లేఖ రాసింది. సో ఈడీ కూడా ఈ విషయంలో ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది, విచారించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. ఇప్పుడు కానీ 100,000 కోట్ల ఇవి మాఫీ చేసి తర్వాత ఇంకోటి చేసి ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కాకపోతే ఏంటంటే ఈ దేశంలో బలం ఉన్నవాడిదే రాజ్యం. ఇప్పుడు సినిమాలో లాగా జై భీమని తంగలానని ఒక హీరో రాడుగా. అదే సార్, ఇక్కడ ఏమైందంటే వీడే హీరో వీడే విలను అయిపోయారు. కాకపోతే కొంచెం ఇద్దరు మంచి ఆఫీసర్ల చేతిలో పడ్డాడు, సజ్జనార్ అండ్ ఆనంద్. ఓకే, వాళ్ళు వీలైనంత వరకు మంచి ఆఫీసర్లు. ఏమాత్రం వాళ్ళకి అనిపించినా లేదు కరెక్టే, మనం లెటర్స్ కరెక్ట్ హిమ్, హెల్ప్ హిమ్ అని కాదు, కరెక్ట్ హిమ్ అని అనుకుంటే చేస్తారు.
చూద్దాం, కథ కంచికి మన ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంతగా ప్రపంచాన్ని గగ్గోలు పెట్టించిన మనిషి ఇంకోటి లేరు. అదే సార్. సార్ ఇంకొకటి లిటరల్లీ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం పర్టికులర్గా మాట్లాడుకోవాల్సింది, సైబర్ క్రైమ్ కేసులు జనరల్గా ఎక్కువ నమోదవుతున్నాయి రోజు రోజుకి. సైబర్ క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతుంది, హ్యాకింగ్ కానీ సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అసలు జనరల్గా ఈ సైబర్ క్రైమ్ కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళకి ఎన్ని రోజుల్లో బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది? అండ్ డెప్త్ ఆఫ్ క్రైమ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందా లేదా జనరల్గానే ఉంటుందా? బిఎన్ఎస్ ఏం చెప్తుంది? ఇట్ ఆల్ డిపెండ్స్ అవ్వాలి. ఎందుకంటే క్రిమినల్ కేసులో కృష్ణయ్య చెప్పినట్టుగా బెయిల్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, జైల్ ఈజ్ నాట్ కంపల్సరీ. వాళ్ళతోటి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి, ఇన్వెస్టిగేషన్ ఉంది ఇంకా అతనితో మాకేం పని లేదు అంటే జైలు పంపుతారు. కస్టడీ తీసుకుని అయిపోయిందని మాట్లాడుకుని మాట్లాడతారు. లేదు కావాలి ఇంకో 2 రోజులు కస్టడీ, ఇంకో 2 రోజులు కస్టడీ. ఎప్పుడైతే జ్యుడిషియల్ కస్టడీకి పంపించారో అతనితో మాకు పని లేదని, అప్పుడు ఇమ్మీడియట్ గా బెయిల్ తీసుకోవచ్చు. ఆ బెయిల్ కండిషన్స్ ఇందాక చెప్పింది అదే, బయటకు వెళ్ళకూడదు, పాస్పోర్ట్ డిపాజిట్ చేయాలి, ప్రతిరోజు లేదా వారానికి 2 రోజులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేయాలి, పిలిచినప్పుడల్లా రావాలి, సాక్షులు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఈ కండిషన్స్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉంటే అక్కడ ఒక రూమ్ వేస్ట్, ఒక బ్లాక్ వేస్ట్ అంటారా, ఒక సెల్ వేస్ట్. మై గట్ ఫీలింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ పోలీస్ స్టేషన్, లెట్ హిమ్ కమ్ టు ది సైబర్ క్రైమ్ టీచింగ్. ఏదైనా చిన్న చిన్నగా డౌట్స్ ఉంటే అడుగుతారు. సార్ నేరం అంగీకరించేస్తే, అంటే ఇవన్నీ కాదు అసలు డిస్కషన్స్, నేరం కనుక తానే అన్నీ చేశాను అని నేరం అంగీకరిస్తే కోర్టు ఏమైనా తన పశ్చాత్తాపాన్ని లేదంటే తన ఇదిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? అప్పుడు సీక్వెన్సెస్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? కరెక్ట్ చేసి జడ్జి గారి ఇష్టం. కోర్టు ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా సార్? మీరు అన్నటువంటి కరెక్షన్ హోమ్స్ అంటున్నారు, జైలు అని అందుకే రిఫార్మటరీ హోమ్స్ అండ్ కరెక్షన్ హోమ్స్ అని అంటుంటారు. అందుకని ఇప్పుడు కొన్నిసార్లలో ఒక 1 నెల రోజుల పాటు పలానా గాంధీ హాస్పిటల్లో నువ్వు సేవ చేసి రావాలి, ఒక 10 రోజుల పాటు హోమ్ ఫర్ ఏజ్లో సేవ చేసి రావాలి, ఇక్కడ ఈ పల్లెలో పిల్లలకి పాఠాలు చెప్పి రావాలి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఓకే, సో కోర్టు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇఫ్ అతను పశ్చాత్తాపాన్ని కనుక చూపిస్తే. రైట్ సార్, భార్య బాధితుల సంఘం నుంచి కూడా ఆయనకి సపోర్ట్ వస్తుంది, అండ్ మీరు కూడా ఆ విధంగా కూడా ఆయనకి సపోర్ట్ ప్రకటించారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అదే వాట్ ఎవర్. సో ఈ యాంగిల్లో నాకు శివాజీ సినిమా గుర్తొస్తోంది ఇమ్మడి రవి విషయంలో. సో శివాజీ, ఇఫ్ యు ఆర్ అవేర్, అంటే మీకు గుర్తుంటే కనుక శివాజీని పట్టుబడేది శ్రియా వల్లే, సో తన భార్య వల్లే. లైక్ వైజ్ ఇక్కడ కూడా తను ఎంత కరెక్ట్గా చేసినా, తను చేసినటువంటి అవినీతి అంతా కూడా ప్రజల కోసమే చేసినా కూడా, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసమే చేసినప్పటికీ ఆ నేరం బయటపడింది మాత్రం భార్య వల్లే. సో దీని మీద కాదు సార్, ఇందులో ఒక నీతి తెలుసుకోవాల్సింది ఏంటంటే, పోలీసుల కంటే, కోర్టుల కంటే, న్యాయస్థానాల కంటే అంతకంటే గొప్పది భార్య అని. సో షీ జడ్జెడ్ అంటారా? ముందే జడ్జ్మెంట్ ఇచ్చేసింది అంటారా? షీ ఈజ్ అల్టిమేట్, అంతే. ఆవిడ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఓకే, సో షీ డెడ్. ఓకే, మంచిదేలేండి, మంచిదే. అది అతను చేయకపోతే పారిపోతూ ఉండేవాడు, ఇంకా నష్టం వచ్చేది కాకుండా ఒక లాజికల్ ఎండ్కి అమ్మాయి కూడా దోహం చేసింది, తప్పేం లేదు అమ్మాయి. సార్ మీరేమైనా అంటే పర్టికులర్గా ఒకవేళ ఈ రిమాండ్ అంతా అయిపోయిన తర్వాత మీరేమైనా ములాఖత్కి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుందా మీరు కానీ, లేదా ఆయనకి సపోర్ట్ చేసేటువంటి? అతను బెయిల్కి వచ్చి అతను మా ఆఫీస్కి వచ్చి ఇన్ కేస్ ఇఫ్ ఎనీ హెల్ప్ అడిగితే నేను చేస్తాను సార్. అంటే చాలా మంది లాయర్లు ఉన్నారు, మంచి లాయర్లు ఉన్నారు. అవును సార్, అవును, చాలా సపోర్ట్. అంటే ఆయనకు కూడా వాదించడానికి రెడీగా చాలా మంది వస్తున్నారు మీలాంటి వాళ్ళు. సో అంటే అతని వర్షన్ తెలుసుకోవడం ఎలా, అంటే అతను ఏమనుకుంటున్నారు అసలు అనేది మీకేమన్నా ఐడియా, అంటే ప్రెసెంట్ ఎవరినైతే లాయర్ని ఎంగేజ్ చేసుకుంటాడో ఆ లాయర్కి అన్ని చెప్తాడు. ఓకే, అతను ఒక డిఫెన్స్ వర్షన్ అంటే చెప్తాడు, ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాడు. ఓకే,
అండ్ మోర్ ఓవర్ సార్ ఇంకొకటి విషయం ఏంటంటే ప్రోస్ అండ్ కాన్స్ లాయర్లు తెలుసుకుంటారు అండ్ వాదోపవాదాలు ఎలా ఉండాలనేది కూడా మీరు ప్లాన్ చేసుకుంటారు. కానీ ప్రెస్ మీట్లో అంటే పోలీసులు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఒక పోలీస్ ఉన్నతాధికారిని ఈయన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన అంటే ప్రాథమిక విచారణలో తెలిసినటువంటి విషయాలు కొన్ని మీడియా ముందు పెట్టే ప్రయత్నం చేశారు. అందులో ఆవిడ చెప్పింది ఏంటంటే ఇది నేను చేయగలను, ఈ కైండ్ ఆఫ్ హ్యాకింగ్ నేను చేయగలను, నేను సరదాగా నా డేటాని నా దగ్గర పెట్టుకోగలను అనేది నేను చూపించాలనుకున్నా, సో నేను చూపించా అని చాలా క్యాజువల్గా ఇమ్మడి రవి తను చేసినటువంటి క్రైమ్కి సంబంధించి యాక్సెప్టెన్స్ చెప్పాడు అనేది పోలీస్ అధికారిని చెప్పారు. సో ఆ కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని ఇమ్మడి రవి సో ఐ కెన్ డూ దట్, సో ఐ డిడ్ ఇట్ అన్నటువంటి ఆ స్టేట్మెంట్ని ఎలా చూడాలి మనం? అంటే ఆయన మైండ్ ఏ రకంగా ఉంది అనేది అర్థం చేసుకోవాలి మనం. కోర్టులో అడ్మిట్ అవుతుందా కాదా అని చూడాలి. మన ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్స్ నిజంగా ఇప్పుడు ఆ కోర్టులో ఇలా ఉంటుందో, అరే చూపించకపోతే జాగ్రత్త అన్నాడను అప్పుడు చూపిస్తారు. అవి లీగాలిటీస్ వేరే ఉంటాయి, చాలా ఉంటాయి. లీగాలిటీస్ రకరకాలుగా ఉంటాయి. పోలీసులు అసలు ఇతని ఎవిడెన్స్ జరుగుతుంటే, సాక్షుల ఎవిడెన్స్ జరుగుతుంటే పోలీసులు కోర్టు లోపల కూడా రాని. అవును సార్, సిట్ అవుట్ స్టే అంతా ఫెయిర్ గానే జరుగుతుంది. విచారణ అంతా 99% ఫెయిర్ గానే జరుగుతుంది. నా ఉద్దేశం కూడా ఏంటంటే ఇటు వీళ్ళు అటు వాళ్ళు అందరూ తగ్గితే ఇప్పుడు ఎందుకు ఇంత మద్దతు వస్తుంది? వాళ్ళు విపరీతమైన విజయాలపై ఒక అసలు అడ్డు అదుపు లేకుండా చేస్తూ మనుషుల ప్రాణాలు పోయినా ఇంకోటి పోయినా. సార్ నాకు తెలుసు సినిమాకి వెడదామని చిన్న పిల్లలు అంటే 7-8 ఏళ్ల పిల్లలు ఏడ్చి నేను అన్నం తినను అని పడుకుని నిద్రపోతా కూడా డబ్బులు లేక ఆ సినిమాకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు బోల్డ్ మంది. అవును, ఐమాక్స్లో సినిమాకి తీసుకెళ్ళిన తర్వాత పక్కవాడు ఆ చిప్స్ కొనుక్కుంటూనే పాప్కార్న్ కొనుక్కుంటుంటే నేల మీద పడి ఏడ్చిన పిల్లలు, చిన్న పిల్లలు నాకు తెలుసు, చూసారు. అవును, ఎందుకట్లా? ఇవన్నీ నిత్యం జరుగుతున్నటువంటి సర్వసాధారణమైనటువంటి సంఘటనలు అయిపోయాయి. అందుకే కదా ఇప్పుడు అసాధారణ సంఘటన జరిగింది. రైట్ సార్, అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇమ్మడి రవికి సంబంధించి ఇంకొక ఎలిగేషన్ సాఫ్ట్ యాంగిల్ వరకు మనం మాట్లాడాం. అంటే అతను చేసిన క్రైమ్ని పాజిటివ్ ప్రోస్ మాట్లాడాం. కానీ ఈ ఐబొమ్మ సాకుతో ప్రజలకి ఉచితంగా సినిమాని చూపిస్తున్నాననేటువంటి సాకుతో అతను అడ్వర్టైజ్మెంట్స్కి అండ్ ముఖ్యంగా గేమింగ్ యాప్స్ దగ్గర నుంచి ఎక్కువగా ప్రమోట్ చేశారు. సో అవన్నీ కూడా చేశారు, గ్యాంబ్లింగ్ చేశారు, మనీ లాండరింగ్, అట్లా అతను డబ్బులు సంపాదించారు అనేది ఒక విషయం బయటకు వస్తుంది. పర్సనల్ డేటా అంతా కూడా తన దగ్గర ఉంది. గేమింగ్ యాక్ట్ ని ప్రమోట్ చేశారు కదా, ఆ గేమింగ్ యాక్ట్ కి సంబంధించినంత వరకు కాంట్రాక్ట్ ఎవరిచ్చారు, ఎంత అమౌంట్ వచ్చింది, ఆ గేమింగ్ యాక్ట్ ఎవరైతే కనిపెట్టాడో వాడిని వేసేయండి. ఓకే, అంటే ఆ మూలాన్ని పెరిగించేది, ఇంకొకసారి జరగకుండా ఉండే విధంగా. ఫస్ట్ టైం డ్రగ్ తీసుకున్న పిల్లాడు సరదాగా తీసుకున్నాడంటే వాడిని చంపేయమంటారా? అదే సార్, ఆ ఫస్ట్ టైం తీసుకున్న వాడికి సరఫరా చేసిన క్లాస్మేట్ అయిన కుర్రాడు వాడికి 1 నెల రోజుల నుంచి ఇస్తున్నాడు, వాడిని ఏమనుకుంటున్నాం. ఆ 1 మంత్ నుంచి అటువంటి 1 మంత్ నుంచి టార్గెట్ చేసి ఒక 50 మంది పిల్లల్ని ఎవరైతే టార్గెట్ చేస్తున్నాడో వాడిని గట్టిగా టార్గెట్ చేయండి. అటువంటి ఏజెంట్స్ ని టార్గెట్ చేసిన వాళ్ళని ఇంకొంచెం పెద్దవాళ్ళని టార్గెట్ చేయాలి, అప్పుడు సమూలంగా నాశనం అవుతుంది. ఓకే, రూట్స్ ని పెకలించాల్సినటువంటి అవసరం ఉందంటారు. ఈ విషయంలో చాలా సీరియస్ గా ముందుకు వెళ్తుంది. కొన్ని మీరు అన్నట్లుగా ఆ విధంగా ఆలోచించి కొన్ని రూట్స్ ని పెకలించాల్సినటువంటి టైం వచ్చిందని నేను అనుకుంటా. రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు 10 టీవీ కదా. అవును సార్, వారం తర్వాత మర్చిపోకండి దయచేసి. నోవే 24 hours లో ఒక ½ an hour, ఇట్ నీడ్ నాట్ బి మీ, ఇట్ కుడ్ బి యూ అలోన్. మనం అప్పుడు 10 రోజుల క్రితం శ్రీవల్ గారితో చేసాం, ఇలా చేసాం, ఇలా అనుకున్నాం అని ఒక చిన్న నోట్స్ రాసుకుని, సో మీరు కూడా జాగ్రత్తగా చూడండి, పిల్లల్ని వాచ్ చేయండి, ఫోన్లు వాచ్ చేయండి, ఫోన్ చూస్తున్నారా లేదా వాచ్ చేయండి, ఇంటికి వచ్చిన తర్వాత వాడు మూడ్ ఎట్లా ఉందో లేదు చూడండి. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ డెఫినెట్గా సార్, మీ యొక్క సజెషన్ ఖచ్చితంగా మేము పాటిస్తాం. అండ్ ఇంకోటి సార్, అసలు మీరు కోర్ సినీ ఇండస్ట్రీ తరపు నుంచి కదా, మీరు జనరల్గా మీ కైండ్ ఆఫ్ అంటే నటులు, సినీ నటులు, సీరియల్ నటులు ఇటువంటి సందర్భాల్లో సపోర్ట్ అంటే సినీ ఇండస్ట్రీకి ఇస్తారు అనేది చాలామంది భావిస్తూ ఉంటారు. జస్ట్ ఒక భావన, ప్రైమరీ థింగ్ అనుకోండి, అంటే ప్రైమరీగా ఆలోచించేటువంటి ఒక ఇది. కానీ మీరు
ఇక్కడ కొత్తగా ఇమ్మడి రవికి మీ సపోర్ట్ని ఇవ్వడం, సో తనలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ సాఫ్ట్ దాన్ని మీరు వత్తాసు పలకడం, సో దానికి అది ఎలా, ఎందుకు? అంటే ఏంటంటే నేను ఒక కాయిన్ ఉంటుంది కదా సునీల్, అవును, ఇట్లా ఎగరేసినప్పుడు బొమ్మ బొరుసు రెండు ఉంటాయి కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఇంత చెప్పిన మనిషినే శంకరాభరణం సినిమా తీసిన తర్వాత దేశంలో కొన్ని వందల వేల సంగీత పాఠశాలలు ఉన్నాయి. స్వర్ణకమలం సినిమా తీసిన తర్వాత కొన్ని వందల వేల డాన్స్ క్లాసులు వచ్చాయి. సో సినిమా ఈజ్ సో పవర్ఫుల్. యూ షుడ్ యూజ్ ఇట్ అండ్ యూ షుడ్ అప్రిషియేట్ ఇట్, యూ షుడ్ క్రిటిసైజ్ ఇట్. మంచిని మంచి అనలేక, చెడును చెడు అనలేక, అటు ఇటు కాకుండా ఎందుకు ఇప్పుడు ఇంత ఏజ్లో అలా ఐఎమ్ నాట్ బాదర్డ్ అండ్ ఇంట్రెస్ట్. లక్కీగా భగవంతుడి దయ వల్ల ఐఎమ్ అడ్వకేట్. నేను నుంచి కొత్తగా ఎందుకు మీరు అందాక సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఇందులో ఉండే లూప్ హోల్స్ తెలుస్తాను. నాకు ఎక్కడుంటే అక్కడ ఉండే లూప్ హోల్స్ తెలియటానికి ఎక్కువ. ఇప్పుడు పత్రికా రంగంలో మీకు ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఆ ప్లేట్ మీదే ఉంటాం కాబట్టి, ఆ ప్లాట్ఫామ్లోనే ఉంటాం కాబట్టి విల్ డెఫినెట్లీ నో ద ప్రోస్ అండ్ కాన్స్ బెటర్ దెన్ కొన్ని చెప్పగలుగుతా, కొన్ని చెప్పలేము. బట్ వీలైనంత వరకు చెప్పగలిగితే మంచి జర్నలిస్ట్, మంచి చాలని అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. హోప్ లెటర్ టు టుగెదర్ ఫైనల్గా సో వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ ఇన్ దిస్ కేస్ పర్టికులర్గా? మీరు ఏమనుకుంటున్నారు? ఫైనల్గా ఏం చెప్తారు ఇమ్మడి రవి కేసుకి సంబంధించి? అటు అంటే సొసైటీకి కానీ లేదు ఇండస్ట్రీకి కానీ. ఎవ్రీబడి అంటే బ్లేమ్ గేమ్ కాకుండా సినిమా వాడు మీ బాధ్యత నిర్వర్తించండి, ప్రేక్షకులు మీ బాధ్యత నిర్వర్తించండి. పుష్ప థియేటర్లో 3,000 పెట్టుకుని ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయి ఎగిరి గుర్తు చేస్తున్నారు. 3 సినిమా హీరోలు, స్టార్లు మీ బాధ్యత గుర్తించండి. ఓకే. అలాగే మీడియా వాళ్ళు మీ బాధ్యత గుర్తించండి. క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ మీ బాధ్యత గుర్తించండి. దిస్ వీ హ్యావ్ డన్ అబౌట్ 25 years బ్యాక్. యాంటీ అబ్సినిటీ ఫోరం అని, అశ్లీలత ప్రతిఘటన వేదిక అని, పబ్లిక్ సెన్సార్ బోర్డ్ అని, మంచి చిత్రాల అభిమాన సంఘం అని అన్నీ పెట్టాం. ఎప్పుడు అప్పట్లో గుమ్మడి గారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారి ఫాదరు, కేబీ తిలక్, వీటిని మళ్ళీ బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, లేకపోతే సమాజం పాడైపోతుంది. నౌ ఐఎమ్ నాట్ నేను వీళ్ళ విశృంఖలత్వానికి కానీ వీళ్ళ విచ్చలవిడితనానికి లేదా వీళ్ళ స్వేచ్ఛకి నాకు ఏమీ అడ్డం లేదు. కానీ ఈ స్వేచ్ఛ అన్న పేరుతోటి బరి తెగిస్తున్నారన్న మాటలు కూడా నేను మీ స్వేచ్ఛ మీ జీవితాన్ని లాగేసుకోకుండా చూసుకో, అది మీ ఇష్టం. నేను ఐ విల్ నాట్ క్రిటిసైజ్. యూ హ్యావ్ ఫ్రీడమ్. You wanted to have freedom. I don't mind giving you freedom, but that freedom should give you strength. బలం ఇవ్వాలి. మిమ్మల్ని బలహీనం చేసి చూస్తున్నాం కదా, ఆత్మహత్యలు, ఎన్ని ఆత్మహత్యలు, డిప్రెషన్లు, పిల్లలు, అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మర్డర్లు, అట్రాసిటీస్. అవసరమా? ఎంత బ్యూటిఫుల్. యూ డోంట్ వాంట్ మ్యారేజ్, నో మ్యారేజ్. యూ వాంటెడ్ టు హ్యావ్ ఎ లివ్ ఇన్ రిలేషన్షిప్, హ్యావ్ ఇట్. అమ్మా నీతో నాకు కాదు వెళ్ళిపో, ఒరే నీతో నాకు కాదు వెళ్ళిపో. హాయిగా ఉంది లైఫ్, బ్యూటిఫుల్గా. కోట్లలో చూడండి, 5 కోట్ల కేసులు 300 సంవత్సరాలు పెరుగుతాయి. నిన్ను వదలా. సుభాష్ అగర్వాల్ అనేవాడు సూసైడ్ చేసుకుని వీడియో తీసుకుని చచ్చిపోయాడు. ఎందుకు? ప్రపంచం అద్భుతంగా ఉంది. దీని మీద సినిమాలు తీయండి, పాజిటివ్గా తీయండి, వాళ్ళని వాళ్ళు ఎలా సరిదిద్దుకోవాలో తీయండి. ఏమి వైలెన్స్. ఆ వైలెన్స్ ఎంత బాగుంటుంది తెలుసా మీకు? మీరు చూడలేదు ఒక్కడి గురించి వైలెన్స్ కస. చాలా ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఒక కైండ్ ఆఫ్ అడవి మనిషిని సాటిస్ఫాక్షన్ చేస్తున్నాయి ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలు. యానిమల్ ఇన్స్టింక్ట్ ని బయటికి తీసుకుంటాయి. వాడిలో ఉన్న పశు ప్రవృత్తి, వాడు ఎప్పుడు పడుకుంటాడండి మంచోడు. తర్వాత ఇనప ముసుగుంటుంది, అది రాదు పట్టాను. ఈ సినిమాలు చూస్తే చర్మం ఊడొచ్చేలాగా మనం ఆ పశువుని తీస్తాం, పడుకున్న యానిమల్ ఇన్స్టింక్ట్ ని బయటికి తీసుకుంటాం. అందుకే చాలా మంది అంటుంటారు, పక్కన ఉన్నవాడు, తెలిసిన వాడు, వీడు ఒంటరిగా ఉన్నాడు, అవకాశం వస్తే చాలు. మరి ఆ అవకాశం పెట్టారు కదా పెట్స్లో.
జేబులో వందల కట్టలు పెట్టినట్టుగా ఆ దరిద్రాన్ని ఈ సినిమాల ద్వారా పెట్టారు కదా. రైట్ రైట్. సో లెట్స్ సీ, చూద్దాం. సో ఇమ్మడి రవి విషయంలో డెఫినెట్గా విల్ బీ ఆన్ ద సేమ్ పాత్. ఖచ్చితంగా మేము ఈ విషయాన్ని అయితే మర్చిపోం మీరు అన్నట్లుగా. అండ్ మీరు కూడా డెఫినెట్గా ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది సొసైటీతో పాటు మనందరం కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నాం. హోప్ ఇమ్మడి రవిని కోర్టు నిజంగా ఒక కన్సిడరేషన్ తీసుకుని తన పశ్చాత్తాపం కనుక పడితే తనని సక్రమంగా న్యాయ వ్యవస్థ కానీ లేదా సొసైటీ కానీ సక్రమంగా ఉపయోగించుకునేలాగా ఉంటుందేమో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంత అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ప్రశ్నలకి సమాధానం చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.